లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి విమెన్స్ WPL స్టార్ట్ అయింది. అదొక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు ప్రతి ఒక్క క్రికెటర్కి. బికాజ్ ముందు ఉట్టి మెన్స్కి ఉండేది, ఇప్పుడు విమెన్స్ కూడా స్టార్ట్ అయింది. అండ్ సూన్ ఈవెన్ నాకు ఆడాలనుకుంటున్నాను. సో ఎవరు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో అంటే మిథాలీ రాజ్ మీ ఫేవరెట్ క్రికెటర్ అని అందరికీ తెలుసు. సో ప్రెసెంట్ ఉన్నటువంటి టీంలో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? Everyone are inspiring, but for me she has been my inspiration and my favorite ante okalle antaru, so she has been my favorite. అండ్ రిగార్డింగ్ దిస్ త్వరలో సీనియర్ క్రికెట్ టీమ్కి కూడా మీరు వెళ్ళబోతున్నారు. సో అక్కడ మీరు ప్రత్యేక గుర్తింపు ఎట్లా తెచ్చుకోవాలనుకుంటున్నారు? ఆల్రౌండర్గానా లేదంటే బ్యాటర్గానే ఉండాలనుకుంటున్నారా? ఎందుకంటే మీరు ఆల్రెడీ వికెట్స్తో పాటు రన్స్ కూడా స్కోర్ చేశారు కాబట్టి. ఆల్వేస్ హ్యావ్ బీన్ ఆల్రౌండర్ అండ్ నాకు ఆల్రౌండర్గానే గుర్తింపు కూడా తెచ్చుకోవాలని ఉంది. అండ్ ఎప్పుడైతే నేను ఇండియా ఆడతానో ఐ వాంట్ గివ్ మై బెస్ట్, ఐ వాంట్ షో ఆల్ మై గేమ్ ఓవర్. ఎస్ 100%. సో ఎట్లాగో మెన్స్ క్రికెట్ చూస్తారు కాబట్టి సో ఆల్రౌండర్స్లో ఏమన్నా ప్రత్యేక స్టార్స్ ఫేవరెట్ అట్లా ఉన్నారా మెన్స్ క్రికెట్ వైజ్? మెన్స్ క్రికెట్ వైజ్ అంటే ఆల్వేస్ లైక్ MS ధోని అండ్ విరాట్ కోహ్లీ. బికాజ్ MS కామ్నెస్ కానీ విరాట్ అగ్రెషన్ రెండు ఇష్టం. అండ్ ఐ లైక్ విరాట్స్ బ్యాటింగ్ స్టైల్. సో యా. అండ్ లాస్ట్ వన్ థింగ్, సో ఫ్యూచర్ గోల్స్ అనేటువంటిది ఏమైనా ఉందా మీకు? అంటే ఇప్పటి వరకు మనం ఇండియా సీనియర్ ఉమెన్స్ వరల్డ్ కప్ కొట్టలేదు, ప్రతిసారి కూడా ఫైనల్కి వచ్చి ఆస్ట్రేలియాతో కానీ ఇంకో టీంతో కానీ ఓడిపోతున్నాము. సో అట్లాంటి గోల్స్ ఏమైనా ఉన్నాయి మీకు? 100% అండి. ఇండియాకి ఆడాలి, ఇండియాకి వరల్డ్ కప్ తేవాలి. దట్స్ ద ఫస్ట్ గోల్ నాకు ఇప్పుడు ఉన్నదైతే. అండ్ అదే అచీవ్ చేయాలి. సో మీ ఎడ్యుకేషన్ ఏంటి? నా 12th అయిపోయింది. సో ఐ హావ్ టు డిగ్రీ ఇప్పుడు.